ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వలసదారులను అడ్డుకోవడానికి సరిహద్దుల వెంబడి గోడలు కడుతుంటే స్పెయిన్ మాత్రం వారికి ఎర్రటి తివాచీతో స్వాగతం పలుకుతోంది. ప్రధాని పెడ్రో శాంచెజ్ నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా నివసిస్తున్న 5 లక్షల మందికి పైగా వలసదారులకు లీగల్ స్టేటస్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంటు ఆమోదం అవసరం లేకుండానే రాయల్ డిక్రీ ద్వారా దీన్ని చట్టంగా మారుస్తుంది. అసలు స్పెయిన్ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే ఆ దేశానికి వేధిస్తున్న వృద్ధాప్య సమస్య దీనికి ప్రధాన కారణం. స్పెయిన్ జనాభాలో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. యువత శాతం తగ్గిపోతూ ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. అందుకే వలసదారులను ఒక భారంలా కాకుండా దేశాన్ని నడిపించే ఒక ఆర్థిక వనరుగా మార్చుకోవాలని ప్రధాని శాంచెజ్ భావిస్తున్నారు.